వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జేఎంజే విద్యా సంస్థల ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ కేపీ ఆధ్వర్యంలో పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ ఎమిలీ మరియు సిస్టర్ అమోల్ మేరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిస్టర్ షైనీ కేపీ మాట్లాడుతూ క్రిస్మస్ తన్మయత్వం, తోడ్పాటు, ప్రేమ, సేవలతో నిండి ఉండాలని మనమందరం ప్రయత్నించాలి. ఈ చిన్న సేవతో అవసరం ఉన్న వారికి కొంత మేలు చేయగలిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. మా జేఎంజే కాలేజ్ ఫ్యామిలీ తరపున మేము కేక్ను అలానే బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఏనాది కాలనీలో డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము. అలానే సుందరి నగర్ విలేజ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము మా ఆర్సీఎం చర్చ్ తరపున వచ్చాము. మేము కేక్ను అలానే బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళలో ఒక మా క్రిస్మస్ జాయ్, పీస్ అండ్ గ్రేస్ షేర్ చేయడానికి వచ్చాము. మేము చాలా సంతోషంగా లేని వాళ్ళతో షేర్ చేసి మా సంతోషాన్ని మేము వాళ్ళకి క్రిస్మస్ విష్ చేస్తామని అనుకొని మేము వచ్చాము. సో అందరికీ ఈ వరల్డ్ ఉన్న అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. స్థానిక 32వ వార్డులో యునైటెడ్ యూత్ 33వ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, పిల్లి మాణిక్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి జీసస్ క్రైస్ట్ని ఉద్దేశించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాజులవతి సురేష్ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా వార్డు ప్రజలు, ప్రజానికం కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జీసస్ క్రైస్ట్ బోధనలు మనందరం కూడా తెలిసినాయి. అయినా కూడా నిర్దయగా వ్యవహరించిన పాలన చూసాం గత 5 ఏళ్ళు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారేమో యేసు బోధనలే గొప్పగా భావిస్తూ జాలి, దయ, కరుణ ఎక్కడ కూడా పగ సాగిద్దామనో లేకపోతే కత్తి కర్ర అన్నట్టుగా ఎక్కడ కూడా తిరిగేట్లు మంచిగా ఉండాలి. మీ అందరూ మనసును రచింపజేయాలి. మీకు న్యాయం జరగాలి. మరి ముఖ్యంగా కత్తి కంటే కూడా కరుణ గొప్పది అని చెప్పి ఆ బాటలో ప్రయాణించే ఒక మంచి ప్రభుత్వం మీ ముందు ఉంది. మతాలకి, కులాలకి అతీతంగా ఈ సమాజంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. 2024 సంవత్సరాల ముందల ఆ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే, ఆ మార్గాన్ని ఎన్నుకొని ఈ రోజున క్రైస్తవుడు కాకపోయిన చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుడి కంటే ఎక్కువగా ఈ సమాజాన్ని కాపాడాలని ప్రయత్నించే నాయకత్వం అనేది మీ ముందు అని చెప్పి మనం చేసుకుంటూ ప్రపంచ మానవాళి అత్యధిక శాతం జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధిస్తాం. క్రీస్తు యేసు చూపిన మార్గంలో మనందరం నడవడం. యేసు క్రీస్తు జననానికి గుర్తుగా వెలిగినటువంటి ఆకాశంలో కనపడినటువంటి స్టార్ ఏ విధంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుందో మానవాళి అందరి జీవితాల్లో, ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆ వెలుగులు, ఆ విధంగా స్టార్లో ఉన్నటువంటి వెలుగులు జీవితాల్లో విరజిమ్మాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వాహకులు యునైటెడ్ యూత్ సభ్యులు కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరిదాసు, కారుమూరి కృష్ణ, ఆనే దిలీప్, గుర్రా గౌరీష్, జీవన్, మహేష్, శశి, డిపి, విజిల్, నాగరాజు మరియు సౌపాటి కిరణ్, చిల్కా కిరణ్, భాను, వెంకట్ ఇతర యూత్ సభ్యులు పాల్గొన్నారు.
యుగంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి పాలకులు మంచి పరిపాలన అందిస్తేనే క్రీస్తు యొక్క ఉద్దేశాలు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రజల కోసం నిరంతరం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరందరూ కూడా మీ రోజువారీ ప్రాంతంలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మీ జీవితాలు సుఖమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా స్థానిక 32వ వార్డులో దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి నెరవేర్చుకున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నక్కానందబాబు గారు కానీ, పిల్లి మాణిక్యరావు గారు కానీ మా యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా 32వ వార్డులో ఉన్నటువంటి ప్రజానికం కానీ వారికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ 33 సంవత్సరాలుగా మాకు ఎంతో సహకారం ఇస్తూ వాళ్ళు మాకు చేసినటువంటి సహాయ సహకారాలు వారికి మేము మరవలేనివి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా తర్వాత తరానికి కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. స్థానిక బస్ స్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలో అందరి మీద ఉండాలని వారు ఆకాంక్షించారు. మనందరికీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ, అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. మనందరికీ తెలిసిన వాస్తవమైన ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా మనలో 2024 సంవత్సరాల నుంచి మనలో జీవింపజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా ఇంకా ఎక్కడో సాధ్యపట్ల. సమస్త మానవాళి జరుపుకుంటాం. ఆయన ఏదైతే బోధించాడో ఆ మాటల్ని తలుచుకుంటాం, అనేక సార్లు మననం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో సాధ్యం కావట్లా. ఎక్కడో కొందరికే సాధ్యం అవుతుంది, వాళ్ళు మాత్రం మహానుభావులుగా మిగిలిపోతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఎన్నికలు జరగగానే కత్తి కత్తి కర్ర కర్ర జరిగిద్దేమో అని చెప్పి అనుకున్నాను. మరేమో మన నాయకుడు మాత్రం యేసు ప్రభువుకు మరో ప్రభువులా కనపడతా ఉన్నాడు. జాలి, దయ, కరుణ అని చెప్పి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన ఒక గొప్పతనం ఈ రోజున అది కాదు మానవ ధర్మం. మనకి అధికారం ఇచ్చింది అందుకు కాదు, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి విధానం మనం అవలంబిస్తే మనిషికి మానవుడికి దానవుడికి తేడా లేదు అని చెప్పి నేను మనిషిలాగా బతకాలనుకుంటున్నానని చెప్పే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం అనేది నాగరాజు గారికి ఆనవాయితీగా వస్తుంది అనేది ఇప్పుడే మాట్లాడారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది. ఈ సంవత్సరం నూతనంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి అధికారంలో ఉంది. గత 5 సంవత్సరాలు యేసుక్రీస్తు పేరు, బైబిల్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని ఆ విధంగా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల సామరస్యాన్ని, అందరి మంచి కోరేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు.
ఇక అంతా శుభాలే మనందరికీ ఈ రాష్ట్రంలో కలగబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏ విధంగా ప్రజలకి శుభవర్తమానం వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగని ఏ విధంగా ఆనందంగా జరుపుకుంటారో మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఆ ఆనందాన్ని రాష్ట్రంలో పంచుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తర్వాత గుంటూరు గారు, యనమదల రీతిక గారు, మునుపల్లి పావని గారు. అధ్యక్షులు పాస్టర్ కార్మూరి జక్రయ్య గారిని, సునుపల్లి నాగరాజు గారు మరియు నాగరాజు గారు, భానుప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఓకే. ఎవరు కూడా తప్పుగా భావించవద్దు. కార్యక్రమం అనేది త్వరగా జరగడం వల్ల ఎవరైనా నాయకులు ఉంటే మాకు తెలియజేస్తే వేదిక మీదకి పిలుస్తామని తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటాం. 22వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరము జరుపుకున్న విధముగా ఈ సంవత్సరం కూడా సేవారత్న నా యొక్క కుమారుడు సమానుడైనటువంటి సుద్దపల్లి నాగరాజు ద్వారా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి ఎంతో ఘనముగా ఈ ప్రాంతంలో జరపడం అనేది ఇది ఒక ఆనవాయితీ. మరి దేవుడు నిజంగా ఆ బిడ్డని ప్రేమించి ఆ బిడ్డ మనసు ఎంతో మరి ఆయన యొక్క హృదయాన్ని మరి పేదల పట్ల ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క మనస్సుని నిజంగా మనం అందరం కూడా చాలా హర్షించాలి. ఈరోజు మరి ఆయన చేస్తున్నటువంటి ఈ గొప్ప పనికి పైన ఉన్నటువంటి ఈ క్రిస్టమస్, ఈ సెమీ క్రిస్టమస్ సందర్భంగా పైన ఉన్నటువంటి ఆ ప్రభువు కూడా ఎంతో హర్షిస్తాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధతో చేసేటువంటి క్రిస్మస్ పండగ ఇది. ఈ పండగ మేము ఎంత కష్టపడి చేస్తామో తెలుసా? నాతో మిత్రులు, మరి నాతో పాటు సహచరులు, అనుచరులు, తమ్ముళ్ళు, అన్నలు ఎంత ఇదిగా నెల రోజుల నుంచి కష్టపడతామో తెలుసా మీకు? ఇంతమందిని సమకూర్చడానికి, ఇంతమంది నాయకులను తీసుకురావడానికి
ఈ సెంటర్లో ఈ వేదిక మీద కూర్చోబెట్టడానికి, మీ అందరికీ కొన్ని కానుకలు అందజేయడానికి, ప్రేమ విందు ఇవ్వడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? తెలియదు. దయచేసి ఈ సెమీ క్రిస్మస్ అనేది మాకు ఆశీర్వాదకరమైనటువంటి పండగ, మా జీవితాల్ని మార్చినటువంటి పండగ. ఇక్కడి నుంచి దేవుని ఆశీస్సులు తీసుకుని మీరు ఇంటికి వెళ్తారు. ఈ క్రిస్మస్ మొదలుపెట్టిన తొలి నాళ్ళల్లో నాతో పాటు 2 ప్రయాణం చేశారు. ఇద్దరు నా స్నేహితులు, పిడపర్తి కిరణ్, పురం ఋషేంద్ర బాబు. వీళ్ళిద్దరూ నేను అనుకుని చేసినటువంటి ఈ వేడుకకి నాకు తోడై కలిసి ప్రయాణం చేస్తే, ఋషేంద్ర బాబు అనే అతను హైదరాబాదులో సెటిల్ అయి రాలేకపోయాడు. పిడపర్తి కిరణ్ అనే అతను ప్రతిసారి నా విన్నంటుండి ఈ కార్యక్రమానికి వెనకుంటాడు, ముందుండడు. అసలు స్టేజ్ మీద కూడా రాడు. మీరు ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద చూసి ఉండరు. అలాంటి స్నేహితులు ఎంత నిబద్ధత చేస్తామో తెలుసా ఈ కార్యక్రమం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న పట్టణంలోని ప్రధాన ప్రార్థనా మందిరాలు. బీసీల మధ్య అనైక్యతే వెనుకబాటుకు మూలం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.